ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందును ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన. చాలు. ఏం మాట్లాడుతున్నా ఇక్కడ? ప్రతి సమయంలో ప్రార్థన అంట, ప్రతి విధమైన ప్రార్థన అంటే అక్కడ ఏదో తెలియజేస్తున్నాడు. ప్రార్థనలో విధానాలు ఉన్నాయి. మీకు ఎన్ని విధానాలు వచ్చు? హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ డు యు నో? ఎందుకంటే ప్రార్థన అనేటప్పుడు ప్రేయర్ ప్యాటర్న్స్లో మరలా చేంజెస్ ఉన్నాయి. వెన్ ఐ సే అన్ని సమయంలో ప్రార్థన, ప్రతి విధమైన ప్రార్థన. మామూలుగా ప్రార్థన అన్నప్పుడు వి టాక్ అబౌట్ అడోరేషన్, థ్యాంక్స్ గివింగ్, కన్ఫెషన్, పిటిషన్, ఇంటర్సెషన్. ఇవన్నీ చూసినప్పుడు ప్రార్థన అంటాం. కానీ అన్ని రకాల ప్రార్థన ఏంటి? ఇందాక నేను చెప్పిన ఈ 5, ఆల్ 5 ఈజ్ ఈక్వల్ టు ప్రేయర్, నాట్ 5 కైండ్స్ ఆఫ్ ప్రేయర్. అర్థమవుతున్న డిఫరెన్స్? అడోరేషన్ ఒక రకమైన ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్ ఒక రకమైన ప్రార్థన, కన్ఫెషన్ ఒక రకమైన ప్రార్థన, పిటిషన్ ఒక రకమైన ప్రార్థన. ఇట్లా సపరేట్ చేయట్లే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రేయర్, ప్రార్థన అన్నప్పుడు ప్రతిసారి నీ ప్రార్థనలు ఎన్ని ఉండాలి. కానీ బైబిల్లో చూసినప్పుడు 7 కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ దట్ యూ కెన్ ఫోకస్ ఆన్. ఏంటి 7 కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ అన్నప్పుడు? ఒకటి కమ్యూనియన్ ప్రేయర్. కమ్యూనియన్ ప్రేయర్ అన్నప్పుడు సహవాస ప్రార్థన. ఎవరితో సహవాసం? మనుషులతో కాదు. ఇది మనుషులతో కలిసి చేసే ప్రార్థన కాదు. ఈ ప్రార్థన చూసినప్పుడు బైబిల్ అనేకసార్లు రాయబడి ఉంటుంది. ఈ పత్రికల్లో అన్ని సమయాల్లో ప్రార్థన చేయండి, అన్ని స్థితిగతుల్లో ప్రార్థన చేయండి, కీప్ ప్రేయింగ్ ఆల్వేస్ అన్న మాట అనేకసార్లు చూస్తాం. ఈ ప్రార్థన ఎలాగంటే, ఒక్కసారి నువ్వు దేవునితో సరైన తర్వాత, దేవుని ఆత్మ సహాయాన్ని నువ్వు పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ నువ్వు కలిగిన వ్యక్తివి, కంటిన్యూగా దేవునితో మాట్లాడుతూనే ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఉన్నాం, చైర్లో కూర్చొని ఉన్నాం, ఇంటర్వ్యూలో ఆపోజిట్లో ఉన్నాడు. ప్రభా, ఇంటర్వ్యూ నాకు సరిగా ఉండేలాగా ఫేవర్ దయచే ప్రభా, నోరు తెచ్చి ప్రార్థన చేస్తావా? మనసులో ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. దట్ ఈస్ కమ్యూనియన్ ప్రేయర్. దేవా, ఇదిగో ఈ విషయంలో నాకు సక్సెస్ కావాలి, ఈ ప్రాజెక్ట్లో సక్సెస్ కావాలి, ఇది అప్రూవ్ అవ్వాలి. నీ మనసులో ప్రార్థన జరుగుతూనే ఉంది. నువ్వు ఒక పని చేస్తున్నావు, ప్రభా ఈ పని దీవించు, ఈ పని ఆశీర్వదించు, దీంట్లో జయము చూడాలి, దీంట్లో సక్సెస్ చూడాలి, ఇది అనుకునే దానికన్నా మంచిగా రావాలి. ప్రభా ఇదిగో ప్రభా, ఈ డబ్బు వచ్చింది, ఈ డబ్బుని దీవించయ్యా, ఇదిగో నిన్ను గణపరుస్తున్నాను, నా జీవితంలో అన్ని విషయాలు కావాల్సిన ఘనత దయచేయి. యువర్ ప్రేయింగ్, యువర్ బ్లెస్సింగ్ ఓవర్ ఇట్. దట్ ఈస్ కమ్యూనియన్ ప్రేయర్. ఏది చేసినా, ఎప్పుడైనా సరే, ఏ స్థితి అయినా ప్రార్థన చేస్తూ ఉంటాం. నిద్ర నుండి లేచావా, ప్రార్థన చేస్తావు. నిద్ర నుండి వాష్రూమ్కి లేస్తావా, లేచినప్పుడు ఏం చేస్తావు? ఫోన్ ఎక్కడ ఉంది? గబ్బు ఫోన్ కుప్పలో పడి ప్రార్థన చేయి. కమ్యూనియన్ ప్రేయర్లో దేవుడు తెలియజేసి మాట్లాడే అంతగా నేను వేరే ఏ అనుభూతిలో చూడలేదండి. నువ్వు ఏకాంతంగా ఒక 3 గంటల సేపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతావేమో. ఆ ఏకాంతంగా 3 గంటల సేపు ప్రార్థన చేసుకుంటే నీ గుండెలో ఉన్న భారం అంతా కక్కించుకుని వెళ్ళిపోతావేమో. కానీ కమ్యూనియన్ ప్రేయర్ అలా కాదు. ఇట్ ఈస్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. ఇట్ ఈస్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. ఇక్కడ దేవునితో నేను స్నేహం కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరికి కమ్యూనియన్ ప్రేయర్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. రెండో రకమైన ప్రేయర్ చూసినప్పుడు సప్లికేషన్ ప్రేయర్స్. సప్లికేషన్ ప్రేయర్స్ చూసినప్పుడు, సప్లికేషన్ ఇస్ ఆల్ అబౌట్ లిఫ్టింగ్ అప్ యువర్ నీడ్స్. సడన్గా ఒక సమస్య వచ్చింది, సడన్గా ఒక అవసరత వచ్చింది, సడన్గా ఒక ఖర్చు కావాలి, నీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో దేవా నాకు సహాయం కావాలి. మనుషుల్ని అడుగుతాం కాదు, ఫోన్ చేసి పలానా వ్యక్తిని అడుగు. ఐమ్ టెల్లింగ్ యూ, దేవుణ్ణి అడగకుండా మనిషిని అడిగావా, సాతాను కంట్రోల్ తీసుకుంటాడు. ఫస్ట్ దేవుణ్ణి అడగండి. ఎవరిని అడగాలి? వి ఆల్వేస్ సే పుట్ గాడ్ ఫస్ట్. చాలాసార్లు పుట్ గాడ్ ఫస్ట్ అని అందరికీ మైండ్లో ఎక్కేది ఏంటి తెలుసా? డబ్బులు వచ్చినట్టే ఫస్ట్ దేవుని డబ్బులు తీ. గాడ్ వాంట్స్ టు బి ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ లైఫ్. అర్థమైందా? ఉదాహరణకి భర్తలకి ఇక్కడ అర్థమవుతుంది. రోషం కలిగిన భర్త అయితే భార్యకి ఏదైనా అంటే ఫస్ట్ భర్తను అడగాలి. భర్తను అడగకుండా పక్కని కానీ, ఆడిని కానీ, ఈయన కానీ, వాళ్ళ సొంత బ్రదర్ని కానీ, వాళ్ళ సొంత మదర్ని కానీ అడిగింది అనుకో, వాళ్ళు తెచ్చిచ్చిన తర్వాత భర్తకు తెలిసింది అనుకో, నేను ఒకడున్నాను కనబడతలే, నన్ను అడగచ్చుగా, నేను చేస్తాగా.
నేను చేయగలను, చేస్తాను, అది కాదు ముఖ్యం. చెప్పాల్సింది ఎవరికి ఫస్ట్? నాకు. చూసి దేవుడు భర్తగా కనబడుతున్నాడు యేసు ప్రభు, అవునా కదా? హీ జెలస్. బైబిల్ అనేకసార్లు రాయబడింది, దేవుడు రోషం కలిగిన దేవుడు అంట. దేవుడు ఇశ్రాయేల్ పట్ల ఐఎమ్ జెలస్ ఫర్ ఇజ్రాయెల్ అంటాడు. విచ్ మీన్స్ వాట్? దేవుడు రోషం కలిగి ఉన్నాడు, ఆయన పౌరుషం కలిగిన దేవుడు. ఆయన కాకుండా నువ్వు ఎవరికన్నా అడిగేవన్నావు అనుకో, ఈరోజు మా భర్తలకైతే తెలియదేమో, దేవుడికి తెలియకే కాదు. నువ్వు ఆయన అడుగుతాను పోయి ఇంకొకరిని అడుగుతా ఉంటే, అవునా చూస్తాను ఎట్లా చేస్తాడు, ఎట్లా జరుగుతాడు నేను చూస్తానులే. అందుకనే చూడండి, చాలామంది దేవుడిని అడగకుండా మనుషులను అడిగి అన్నీ విఫలమైన తర్వాత అప్పుడు ప్రభువా నువ్వే నాకు దిక్కు, నాకు సహాయం చేయవా, వచ్చేవరా. లుక్ ఎట్ ద యాటిట్యూడ్. సో నీ సప్లికేషన్లో, నీ ప్రార్థన విన్నపంలో నీకు ఎవరైనా జ్ఞాపకం రావచ్చు. ఫస్ట్ దేవుడు నాకు మొరబెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఇఫ్ యూ డోంట్ ఆస్క్ హీ విల్ నాట్ డూ. ఎందుకంటే దేవుడు ఎప్పుడు పరీక్ష మనకేంటి తెలుసా అండి? మన జీవితంలో దేవుడు మొదటి స్థానంలో ఉన్నాడా? మనము కానీ ఆయన మొదటి స్థానంలో పెట్టి ఆయనకి, ఆయన ప్రభువా నువ్వయ్యా 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 అంటే తప్పకుండా కార్యం జరిగిస్తాడు. మూడో రకమైన ప్రార్థన అన్నప్పుడు దీంట్లో రెండు, పార్ట్ ఏ పార్ట్ బి అని వేసుకోవచ్చు. మూడో రకమైన ప్రార్థన అని చూసినప్పుడు స్పిరిచువల్ వార్ఫేర్ అంటాం. ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే సర్వాంగ కవచాన్ని ధరించుకుని పోరాడాలి, మామూలుగా పోరాడతాను లేదు. ఏంటి ఈ ప్రార్థన అన్నప్పుడు? ఒకటి, డీలింగ్ విత్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు తేల్చుకుంటావు, నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న లోపాలు. ఎందుకంటే ఈ ప్రార్థన ఎలాగంటే, మన మొదటి శత్రువు ఎవరో? మన శరీరం. సాతాను కాదు, మన శరీరం. మొదట నేను దేవుని నుంచి దూరం చేసేది ఎవరో? సాతాను కాదు, నీ సొంత శరీరం. మనుషుడు చూసినప్పుడు వాడు స్వార్థమే అపవాదికి చోటిస్తుంది వాడిని ఏల్తానికి. సో మొదటగా నీ శరీరపు ఇష్యూలు డీల్ చేస్తానికి వి టాక్ అబౌట్ ప్రేయర్స్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ ఫర్గివ్నెస్. దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటాం, దేవుని దగ్గర పశ్చాత్తాపడతాం. సో పశ్చాత్తాపడేటప్పుడు నమ్మాలి, నేను ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, నేను ఒప్పుకుంటే దేవుడు బాగు చేస్తాడు. ఇశ్రాయేలీయులకు బాగా తెలుసు. అందుకని దేవుని దగ్గర నుండి ఎప్పుడన్నా వార్నింగ్ వచ్చిందా, వెంటనే ఉపవాసం ఉంటాం, వెంటనే తగ్గించుకుంటాం, వెంటనే పశ్చాత్తాపడతాం, దేవునితో సెట్ అవుతాం. సో స్పిరిచువల్ వార్ఫేర్స్ అన్నప్పుడు మొదటగా మన శరీరాన్ని మనం పోరాడేది, డీలింగ్ విత్ యువర్ సెల్ఫ్. రెండో రకమైన పార్ట్ బి చూసినప్పుడు సాతాన్ని, వాడు బ్యాచ్ని అంటే దెయ్యాలని పోరాడేది, అపవిత్రాత్మల్ని పోరాడే ప్రార్థనలు. ఇది ఎక్కడ అన్నదప్పుడు యుద్ధరంగం ఎక్కడ చెప్పండి? యుద్ధరంగం ఏది? మన మైండ్. ఎవడు ఎస్కేప్ అవుతానికి లేదు, నేను తప్పించుకుంటానికి లేదు. ప్రతి మనసు అడ్రస్ అది కరెక్ట్గా తెలుసు అంట. GPS నావిగేషన్ సిస్టమ్ కరెక్ట్గా వస్తాడంట, కరెక్ట్గా ఆర్మీ పంపిస్తాడంట. ఏ మైండ్ ఏ బ్యాటిల్ గ్రౌండ్ తగినట్టుగా వాడు ఆర్మీని పంపిస్తాడంట. నువ్వు పెద్ద వీరుడువా, పెద్ద దెయ్యాలు, చిన్న పసుడువా, పసి దెయ్యాలు. అందుకని కుట్టి సైతాన్ అంటాం కదా. వీళ్ళందరూ కరెక్ట్గా టార్గెట్లు వేసుకుని వస్తారంట. వాడు మంచి ఆర్గనైజ్డ్ బ్యాచ్ ఉండవు, అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. కానీ నువ్వు సర్వాంగ కవచం ధరించుకుని నీవు పోరాడాలి. యు సీ దిస్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ ఎట్లా అంటే, సర్వాంగ కవచాన్ని ధరించుకుని దేవునికి సమర్పించుకున్నాడు. నీవు దేవా నన్ను క్షమించు అన్న ప్రార్థనలు కాదు ఇది. ఈ ప్రార్థనలు ఎలాగంటే సర్వాంగ కవచం ధరించుకుని విశ్వాసముతో, వాక్యముతో రక్షించబడిన వ్యక్తిగా, సత్యం నెరిగిన వ్యక్తిగా, సమాధానం కలిగిన వ్యక్తిగా, నీతి కలిగిన వ్యక్తిగా, దేవుని ముందు సరిగా నిలిచే వ్యక్తిగా నువ్వు నిలబడే అపవాదిని ఎలా తెలుసా పోరాడుతావు? బైండింగ్ అండ్ లూజింగ్. నువ్వు బంధిస్తావు, నువ్వు విడిపిస్తావు. వాడు అడ్డు పెట్టేదాన్ని నువ్వు విడిపిస్తావు, వాడు చల్లా చెదురు చేసేదాన్ని నువ్వు బంధిస్తావు. ఈ ప్రార్థన అంటే ఏస్తున్నామని గద్దిస్తున్నాను, అది రిపెంటెన్స్ ప్రేయర్ లెక్క రాదు. దీస్ ఆర్ వార్ఫేర్ ప్రేయర్స్. ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా, గత సంవత్సరాల్లో ఎన్నిసార్లు మీరు వార్ఫేర్ ప్రేయర్స్ చేశారు? ఎన్నిసార్లు? ఒక్కసారి, 2 సార్లు కాదు. ఏదో రిపెంట్ కాన్ఫరెన్స్లో, ఏదో ఆ ప్రేయర్లో, ఏదో ఒక క్రైస్తవుడు ప్రతి దినము పోరాడాలి.
ఒక క్రైస్తవుడు ప్రతి దినము ఇదిగో నీ బిడ్డను ముడుతున్నాడని తెలిసిందా, గో డిక్లేర్. ఇదిగో నీ ఇంట్లోకి వస్తున్నాడని తెలిసిందా, గో డిక్లేర్. ఎక్కడ నా అపవాది తలపెడుతున్నాడని తెలిసిందా, గో డిక్లేర్. ఈరోజు ఎంతోమంది ప్రార్థనలో గ్రహింపు లేదు. అపవాదిని పోరాడాలి, వాడిని బంధించాలి, వాడి కార్యాలను లయపరచాలి, వాడు కట్టిపెట్టిన దాన్ని విడిపించాలి అనేది. నెక్స్ట్ 4th వన్ చూసినప్పుడు ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్. యు నో వాట్ ఈస్ ప్రేయర్ ఆఫ్ అగ్రిమెంట్? దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఎక్కడ 2 లేకపోతే 3 నా నామంలో కొడతారో అక్కడ నేను ఉంటాను. అంటే మామూలుగా చేస్తూ ఉండడా? దట్ ఇస్ వెరీ యూనిట్ అండర్స్టాండ్. పరిశుద్ధాత్మతో సహవాసం కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్మని కలిగి తన ప్రార్థన జీవితం ముందుకెళ్తుంది. కానీ లెట్స్ పుట్ దిస్ ప్రేయర్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మ్. మ్యాచ్ స్టిక్ ఒకటి వెలుగుతాం వేరు, 2-3 మ్యాచ్ స్టిక్స్ కలిగి వెలుగుతాం వేరు. బైబిల్ చూసినప్పుడు ప్రైవేట్ ఫాస్ట్లు వేరు, పబ్లిక్ ఫాస్ట్లు వేరు. బైబిల్ చూసినప్పుడు దేవుడు అనేకసార్లు చెప్తాడు యోవేల్ గ్రంథంలో కూడా, యోవేల్ గ్రంథం 2వ అధ్యాయంలో కూడా, ఇప్పుడైనను సరే నీవు పశ్చాత్తాపపడి ఉపవాసం వంటి ప్రార్థన చేస్తే దెన్ ఐ విల్ రిస్టోర్. మిడతలు తినివేసిన సంవత్సరంలో నీకు తిరిగి అనుగ్రహిస్తా. యు సీ వాట్ ఈస్ దట్ పబ్లిక్ ఫాస్ట్? ఎందుకంటే టెరిటరీలో కలిగే అవినీతి. ఈరోజు మనం ఒక్కరు పోరాడతాం కాదు, సర్వాంగ కవచం ధరించుకుని మరలా సంఘంగా పోరాడాలి. సంఘంగా కలిసి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు కాదు. సంఘంగా కలిగినప్పుడు ఇట్ ఈస్ అగైన్ కమాండింగ్ స్పిరిచువల్ వార్ఫేర్. ఎక్కడ అటాక్ చేస్తాయి తెలుసు? డైరెక్ట్గా వాయుమండలను అటాక్ చేస్తాయి. ఇండివిజువల్గా వాయుమండలను అటాక్ చేయవు. సంఘంగా, సంఘము అన్నదప్పుడు వి రిప్రజెంట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే అపవాది తిరిగి అటాక్ చేయాలంటే ఎవరిని అటాక్ చేయాలి? ద బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ ఆఫ్ క్రైస్ట్ మీన్స్ హూస్? జీసస్ బాడీ. ఆయన శరీరాన్ని మొడితే ఆయన ఊరుకుంటాడా? ఇంపాసిబుల్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ హౌ యూ ఫైట్. పోరాడే స్ట్రాటజీ, ప్రార్థనలో పోరాడతామన్నప్పుడు అగ్రిమెంట్. మన బైబిల్లో చూడొచ్చు, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం కలిసి అతి ఆసక్తితో ప్రార్థన చేశారంట. వారు ప్రార్థన ఇంటెన్సిటీకి దోస దిగొచ్చింది. చెరసాలలో ఉన్న పేతురుని విడిపించింది, పేతురుని నడిపించింది, గుమ్మం వరకు తీసుకొచ్చింది, పట్టణపు గుమ్మం వరకు, గమని వరకు. చూసి సంఘము ప్రార్థన చేస్తూ ఉంటే కార్యం జరిగింది. సంఘం ప్రార్థన చేయకపోతే అనుకుంటానండి. హియర్ ఇస్ ద పాయింట్. ఎందుకంటే దాని ముందే తన సహోదరుడు చంపబడ్డాడు తెలుసా? బైబిల్లో చదవడం చూడండి. దాని ముందే తన సహోదరుని చంపేశాడు, నెక్స్ట్ పేతురుని చంపాలి ఇంకా. కానీ ఆ టైంలో సంఘం అతి ఆసక్తితో ప్రార్థన చేస్తాం బట్టి పేతురు బయటకు వచ్చాడు. సో ద పవర్ ఆఫ్ అగ్రిమెంట్. అందుకని సంఘముగా కూడతాం, నిర్లక్ష్యపరచకూడదు. సంఘంగా కూడి ప్రార్థన చేస్తాం, నిర్లక్ష్యపరచకూడదు. నెక్స్ట్ బైబిల్ సేస్ వాచ్ అండ్ ప్రే. కనిపెట్టి ప్రార్థన చేయి. వాచ్ అండ్ ప్రే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ వాచ్ అండ్ ప్రే? చాలామందికి వాచ్ అండ్ ప్రే అంటే నేను కూర్చునే ఉండాలా? లేదు లేదు. బైబిల్ ప్రకారం చూస్తే ఈరోజు చాలామంది అజ్ఞానంలో ఇష్టం వచ్చేలాగా మాట్లాడతారు, వారు తెలియక. ఎంతో బాధ. కానీ బైబిల్ కరెక్ట్గా తెలుసుకుని స్క్రిప్చర్స్ బాగా డీప్గా స్టడీ చేస్తే, కొంచెం బైబిల్ కాలం నుండి ఎలాగుండింది అని చదవగలిగితే యూ విల్ అండర్స్టాండ్ దెర్ ఆర్ వాచ్ అవర్స్. ఏంటది? వాచ్ అవర్స్. మార్నింగ్ వాచ్ అవర్స్ ఉన్నాయి, నైట్ వాచ్ అవర్స్ ఉన్నాయి. మార్నింగ్ 8 వాచ్ అవర్స్ ఉన్నాయి, నైట్ 4 వాచ్ అవర్స్ ఉన్నాయి. ఈ వాచ్ అవర్స్లో అంట ఒక వ్యక్తి లేచి ప్రార్థన చేయాలి. నేను పడుకోలేదు, స్లీప్, నో 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 నో. వాచ్ అవర్స్లో చూడాలి. ఆ వాచ్ అవర్స్లో లేచి నువ్వు ప్రార్థన చేస్తాలో నీ జీవితంలో కలిగేసి దేవుడు అంత కాలము సమయం తగినట్టుగా ప్రతిదీ సెట్ చేసి పెట్టాడు. ఈరోజు కొత్తగా చేసుకోవాల్సిన కూర్చొని అవసరం లేదు. కానీ కాలము సమయం తగినట్టుగా ప్రతి ఒక్కరు బిహేవ్ చేస్తే దాని తగ్గ రివార్డ్ ఉంటుంది. కావలివాడు బోర ఓదాలంట, కావలివాని హెచ్చరిక దేవుని వాక్యం తెలియజేస్తుంది. కావలివాడు శత్రువు వస్తున్నది చూసి వాడు బోర ఊదితే శత్రువు వచ్చిన తర్వాత మిగతా వారు నెగ్లిజెంట్గా సోమరువారుగా నిద్రమత్తులు ఉంటే దేవుడు అంటున్నాడు ఆ శిక్ష కావలాని మీదకి రాదు. నెగ్లిజెంట్గా ఉన్నారు కాబట్టి వారి శిక్ష వారు అనుభవించారు. కానీ కావలవాడు హెచ్చరించకుండా పడుకుని ఉన్నాడు అనుకో, ఆపద వచ్చిన తర్వాత ద హోల్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టేకెన్ ఓవర్ ద వాచ్మ్యాన్.
ఈరోజు ప్రతి తండ్రి కావలవాడు, ప్రతి తల్లి కావలవాడు. యూ హ్యావ్ టు బి వాచ్. మీ బిడ్డల జీవితంలో ఏం జరుగుతుంది? యోబు చూడండి, ఉదయకాలమే లేచి వేకువజామునే లేచి ఏం చేశాడంట? పిల్లలు కూడా ఒక ప్రార్థన చేశాడంట, బలి ఇచ్చాడంట. యు సీ ఈస్ డన్ ద జాబ్. ఆపది కీడు రాకుండా దేవుని కంచె వేసుకున్నాడంట. మనం చూస్తాం, దేవుడు కంచె వేశాడు. ఎట్లా వేసాడు? ఊరకే వేస్తాడా? నో, హీస్ పుట్ ద ప్రొటెక్షన్. ఈరోజు మనం కూడా మన ప్రార్థన, మన శక్తి, మన జ్ఞానము ఎంతో అవసరము. ఈరోజు అజ్ఞానంగా పోరాడే వరకు అపవాదికి భయం లేదు. ఇప్పటికి ఎన్నే చెప్పండి? 5. ద 6th వన్, ఇతరుల కొరకు ఒక వార్ఫేర్ ప్రేయర్. అగైన్ ఇంటర్సెషన్లోనే దర్ స్పిరిచువల్ వార్ఫేర్. లెట్ మీ పుట్ ఇట్ లైక్ దిస్. ఇంటర్సెషన్లో 2 కైండ్స్ ఉన్నాయి. ఒకటి రికమెండ్ చేస్తా. అనుకుంటానంటే మీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి గురించి మీ డాడీ దగ్గర రికమెండ్ చేస్తున్నారు. అది ఎలాంటి రికమెండేషన్? డాడీ, ఈ వ్యక్తికి కొంచెం సహాయం కావాలి. యు ఆర్ ప్రేయింగ్ ఆన్ దేర్ బిహాఫ్. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఇంటర్సెషన్. ఇది రెండో కైండ్ ఏంటంటే ఇప్పుడు ఈ కేటగిరీలో వస్తుంది. మీ ఫ్రెండ్ని ఎవడో కొట్టాడని నువ్వు కొడతానికి వెళ్తున్నావు. అర్థమైందా? అది ఇంకో కైండ్ ఆఫ్ ఇంటర్సెషన్. ఈ కైండ్ ఆఫ్ ఇంటర్సెషన్ ఎప్పుడు వస్తుందంటే, ఒక వ్యక్తిని అపవాది దాడి చేసి అప్రెస్ చేసినప్పుడు నువ్వు వెళ్తున్నావు. ఎవడరాడు? ఇదిగో యేసు నామములో విడిచి పో బయటికి. డు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి ఆ వ్యక్తి పోరాడలేని స్థితి. ఎందుకంటే అనేక సార్లు అపవాది అప్రెషన్ ఉన్న వారికి దే కెనాట్ ఈవెన్ ప్రే, దే యాక్ట్ మ్యాడ్, దే బ్రెయిన్ కెనాట్ థింక్ స్ట్రైట్. అలాంటి సమయంలో వారి కొరకు మనము ప్రార్థన చేసి వారి పక్షాన మనం పోరాడి వి ఫైట్ ఫర్ దెమ్. కానీ జాగ్రత్త, చరిత్ర తెలియకుండా ఎవరితో పడితే వాడికి యుద్ధానికి వెళ్ళిపోద్దు. అర్థమైందా? మీ ఓడు తప్పు చేసిన దానికి లీగల్ టర్మ్లో నువ్వు పెద్ద కొట్టేస్తానని వెళ్ళిపోద్దు. మొత్తానికి నిన్ను కూడా కలిపి లాప్టేస్తాను. దేవుడు వాకి తెలియజేస్తుంది, పోరాడేవాడు నియమం ప్రకారం పోరాడాలంట. సో నీ స్నేహితుడు లేకపోతే నీ తోటివాడు లేకపోతే నీ సంఘంలో ఉన్న వ్యక్తి తన జీవితం బాగానేవ్వండి, తన మీద ఎవడో కుళ్ళిపడి ఒక చేతబడి చేశాడు. పోరాడచ్చా? పోరాడు. తప్పు చేశాడా? లేదు కదా. కుళ్ళుపడ్డాడు కదా, వాడి మీద కుళ్ళుపడి చేశాడు. ఎవరు సహాయం వెళ్ళాలి? నువ్వు వెళ్ళాలి. కానీ మీ ఓడు ఇంకోడు కలిసి ఏదో కుట్ర పని, ఏదో చెడు కార్యం చేసి, ఏదో శోధనలు దిగి, ఏదో అక్కర్లేని పిచ్చి పనులు చేసి చీకటి పట్టి పీడిస్తుంది. నువ్వు కొడతానికి వెళ్తావా? ఎవడరా? నువ్వెవడరా? నో. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఆ విషయంలో నీ స్నేహితుడికి పాపాలు ఒప్పిస్తాం నేర్పించాలి. నువ్వు చేసింది తప్పు ఒప్పుకో, నువ్వు చేసింది పాపం ఒప్పుకో, దేవునికి విరోధంగా నువ్వు చేసావు ఒప్పుకో, వెళ్ళి వారితో సమాధాన పడు, దేవునితో సమాధాన పడు, వారితో సమాధాన పడు, దేవునితో ఐక్యమవు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, సరిగా ఉండవు. యూ విల్ నాట్ ప్రే ఓవర్ దెమ్, యూ విల్ లీడ్ దెమ్ టు గాడ్. అర్థమవుతుందండి డిఫరెన్స్? అందుకనే చూడండి, కొంతమంది విశ్వాసులు నాకు అనాయింటింగ్ వచ్చేసిందని రూల్ తెలియదు. పాపం రూల్ తెలియకుండా వెళ్ళి పెనుగులాడతారు. ఏం ప్రయోజనం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఆ దయ్యాలు అక్కడ ఊరుకుంటాయా? నెక్స్ట్ నీ గొమ్మ ముందే వస్తుంది. నువ్వే కదా వెళ్ళు అనవసరం యుద్ధానికి. చూసి బైబిల్ ప్రకారం చూస్తే యేసు ప్రభు సైతాన్ని, సేనాన్ని పో అంటే పోయే, ఆర్గ్యుమెంట్ లేదు. ఎందుకు? ఆయనకి అధికారం ఉంది. హీఈస్ డూయింగ్ యాజ్ ఫర్ ద లా, ద స్పిరిచువల్ లా. ఈరోజు మనకి యేసు నామంలో అధికారం అనుగ్రహించబడింది. అధికారం ఎలా పడితే అలా వాడలేమండోయ్. నియమం ఉంటుంది, నియమం ప్రకారం వాడాలి. నెక్స్ట్ చివరి రకమైన ప్రార్థన చెప్పనా? థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. అండ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఈజ్ ఆల్వేస్ వాట్ గాడ్ లవ్స్. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారిని దేవుడు ఎంతో హెచ్చిస్తాడండి. కృతజ్ఞత ప్రార్థన కమ్యూనియన్ ప్రార్థనతో కూడింది కాదు. ఆఫ్కోర్స్ కమ్యూనియన్ ప్రార్థనలో ప్రభా నాకు ఇది ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్తాం ఒకటి. కొద్దిసేపు సపరేట్గా టైం తీసుకునే, ప్రభా నా జీవితంలో నువ్వు ఎంత దీవించావయ్యా, ఎక్కడ ఉన్నవాడిని ఎక్కడ తీసుకొచ్చావు ప్రభా,
నా జీవితంలో నీ హస్తం ఎంత బలమైంది ప్రభా, ఎన్ని శత్రువులను తారుమారు చేసావయ్యా. ఒక్కొక్కటి ఆయన చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మీ హృదయంలో కృతజ్ఞత ఉందా? మీ ఇంట్లో, లేకపోతే మీ నివాస స్థలంలో, లేకపోతే మీ బ్రతుకుని మీరు చూసినప్పుడు దేవుడు చేసింది ఏదైనా ఉన్నది చూసి, ప్రభా నా జీవితంలో నువ్వు ఇన్ని విషయాలు ఆశీర్వదించాను, నీకు వందనాలు అని కృతజ్ఞత పూర్వకంగా చెప్పగలుగుతున్నారా? You see, I covered 7 kinds of prayers. Make it point. Make it your phone cover. Start praying. ఈ సమయంలో దయచేసి ప్రతి ఒక్కరి తలలోంచి let's start with thanksgiving and adoration. ప్రభా నీకు వందనాలయ్యా, నువ్వు చేసే కార్యాలు ఘనమైనవయ్యా, నువ్వు ఘనమైన దేవుడివి, నీ కార్యాలు ఘనమైనవి. నా జీవితంలో నువ్వు చాలిన దేవుడివయ్యా, నా జీవితంలో మేలు జరిగించే దేవుడివి, నన్ను బలపరిచే దేవుడివి, నన్ను విడిపించే దేవుడివి, నా జీవితంలో నీ సమాధాన సంతోషాలను అనుగ్రహించి నన్ను లేవనెత్తే దేవుడివయ్యా, నీకు వందనాలయ్యా. ఈరోజు నేను సజీవులు ఎక్కడ ఉన్నా అంటే నిన్ను బట్టే, నీ మీద ఆధారపడి ఉన్నానయ్యా. ఎందుకంటే నీవు సర్వశక్తి మంతుడివే, నీవు నూతన కార్యాలు చేయగలిగిన దేవుడివి. నేనైతే ఇంకా పాత దానిలోనే ఆలోచిస్తానేమో కానీ నూతన తైలాన్ని ఇచ్చే దేవుడు నీవేనయ్యా, నూతన అభిషేకాన్ని ఇచ్చే దేవుడు నీవేనయ్యా, నూతన దృష్టినిచ్చే దేవుడు నీవేనయ్యా. నీ తలంపులు గొప్పవి, నువ్వు నాకు శక్తినిచ్చే దేవుడివయ్యా. దేవా నాకు కావాల్సిన ప్రార్థనాత్మను దయచేవా, ఎడతెగక పేషెంట్గా ప్రార్థన చేసే కృపను నాకు దయచేవా. కంగారుగా కాదు, ఇదిగో కొద్దిసేపు ప్రార్థనను కాక దేవా హృదయపూర్వకంగా నీతో సమయం గడిపే అవకాశము తరుణమా నాకు దయచేవా. దేవా ఇక్కడ ఎవరెవరైతే ఏకీభవిస్తూ ఏక మనసుతో నీ ఆత్మ సహాయముతో భారముతో ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో నీ ఆశ్చర్య కార్యములు యేసు నామములో జరుగుడుగాక. దేవా ఎంతో మంది ఆరోగ్యం కొరకు ప్రార్థన వేడి ఉన్నారు ప్రభా. దేవా ఈ ఆలయంలో అవ్వచ్చు, ఈ లైవ్లో వీక్షిస్తున్నవారు అవ్వచ్చు, ఎటువంటి అనారోగ్యం అవ్వచ్చు, ఎటువంటి వ్యాధి అవ్వచ్చు, ఎటువంటి క్యాన్సర్ వ్యాధి అవ్వచ్చు, ఎటువంటి PCOD వ్యాధి అవ్వచ్చు, ఎటువంటి దేహాన్ని బలహీనపరుస్తున్న కార్యములు అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, ఎటువంటి బలహీనత అయిన ప్రభా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడన్న విశ్వాసంతో ఎవరెవరైతే ప్రార్థన వేడారో వారి విషయమై విజ్ఞాపన చేస్తూ నజరేయుడైన యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. రిసీవ్ యువర్ హీలింగ్. నమ్మండి, దేవుడు ముడతాడని నమ్మండి, యేసు ప్రభు స్వస్థపరుస్తాడని నమ్మండి, యేసు పొందిన గాయం ద్వారా ఇప్పుడే స్వస్థత నమ్మండి. బిలీవ్, రిసీవ్ ఇన్ జీసస్ నేమ్. దేవ రక్షణ లేని వారు ఎంతో మంది వేడుకుంటారయ్యా, మా కుటుంబంలో రక్షణ కావాలి, మా కుటుంబంలో రక్షణ కావాలి. దేవ ఈ సంవత్సరం రక్షణ లేని కుటుంబాలు ఉండకూడదయ్యా. నేను నా ఇంటి వారి యెహోవానే సేవిస్తామన్న మాట ప్రకారం నిలబడాలి. ప్రతి ఒక్కరు రక్షించబడాలనేది నీ చిత్తము ప్రభా. నీ చిత్తమైతే రక్షించండి కాదు కదా ప్రభా, ప్రతి ఒక్కరు రక్షించబడాలనేది నీ చిత్తం కదా ప్రభా. ఇదిగోనయ్యా రక్షణ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రార్థనలు ఎత్తిపెట్టుకుంటున్నాము ప్రభా. వారు ప్రార్థనలకి జవాబు యేసు నామములో అనుగ్రహించబడునుగాక. వారి కుటుంబంలో రక్షణ కార్యములు జరుగునుగాక అని ప్రకటిస్తున్నాను. దేవా ఎంతో మంది అపవాది ద్వారా బంధించబడిన వారు డెలివరెన్స్ కొరకు ప్రార్థన వేడుకుంటున్నారయ్యా, ఎన్నో రకాల డెలివరెన్సెస్ కోరుతున్నారయ్యా. దేవా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్తున్నావు, నీ బిడ్డలు నీ రెక్కల కింద ఉంటే ఏ చేతబడులు పనిచేయవు కదా ప్రభా. ఎంతోమంది చేతబడుల ద్వారా అప్రెస్ అయిన వారు ఉన్నారు, చీకటి ప్రభావం ద్వారా అప్రెస్ అయిన వారు ఉన్నారు, పోర్నోగ్రఫీకి తలుపు తెరిచి అలాంటి చీకటి ద్వారంగా అప్రెస్ అయిన వారు ఉన్నారు, అనేక మంది త్రాగుడు ద్వారంగా చీకటికి అప్రెస్ అయిన వారు ఉన్నారు, ఎంతమంది డబ్బులు గ్యాంబ్లింగ్లో పెట్టి అప్రెషన్లో ఉన్న వారు ఉన్నారు, డ్రగ్స్ పాల్పొంది పొంది అప్రెస్ అయిన వారు ఉన్నారు. ఎటువంటి అప్రెషన్ అయిన ప్రభా నీ బిడ్డలు నీ సన్నిధిలో నాకు విడుదల కావాలని అడుగుచునగా వారి ప్రార్థన భారాన్ని ఎత్తిపెడుతూ ఇదిగో ఎవరెవరైతే అపవాది ద్వారా అణిచివేయబడిన వారు ఉన్నారో, అపవాది ద్వారా దాడి చేయబడుతున్న వారు ఉన్నారు, అపవాది ద్వారా మోసపరచబడుతున్న వారు ఉన్నారు, అపవాది ద్వారా బంధించబడిన వారు ఉన్నారు, ఇప్పుడైనా నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. ఏ క్రియ, ఏ చీకటి కార్యమైనా కూడా, ఏ చేతబడిన శక్తుల ప్రభావం అయినా కూడా సమస్తం యేసు నామములో ఇప్పుడే తిప్పి కొడతామని ప్రకటిస్తున్నాము.
ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి పోడుగా అక్కడ ప్రకటిస్తున్నాను. స్వతంత్రత, ప్రతి దేహానికి స్వతంత్రత, ప్రతి మనసుకి స్వతంత్రత, ప్రతి జీవితానికి స్వతంత్రత, ప్రతి కుటుంబానికి స్వతంత్రత, యేసు నామములో స్వతంత్రత, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా ఇప్పుడే ప్రతి అపవాది బంధకములు యేసు నామములో తప్పబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాము. We speak deliverance. We speak deliverance right now. Freedom right now. క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన ఆత్మ. Yes, we remember. Power, the true power. పరిశుద్ధాత్మ దేవా, ఇదిగోనయ్యా, ఎవరెవరైతే బంధకాల నుండి విడుదల కోరుతున్నారో ఇప్పుడే విడిపించేయ్యా, ఇప్పుడే విడిపించు ప్రభా. ఇదిగో విడుదల కావాల్సిన వారు ప్రభా నన్ను విడిపించని అడగండి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవ, ఎవరెవరైతే విడిపించని అడుగుతున్నారో ఇప్పుడే వారి తల నడినెత్తు నుండి అది పాదం వరకు వారికి కావాల్సిన సంపూర్ణ విడుదల కలుగునిగా ప్రకటిస్తున్నాను. ఇదిగోనే డిప్రెషన్లో ఉన్నవారిని, యాంగ్జైటీలో ఉన్నవారిని చేతులుగా చెప్తున్నాను. ఎత్తిపెట్టుకో ప్రభా, బలపరిచేయ, సహాయం చేయ ప్రభా. నీ బిడ్డలు ఏ విషయంలో కుమిలిపోయి ఉన్నారు, ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారు, ఏ విషయంలో మోసపరిచిపోయి ఉన్నారు, ఏ విషయంలో ఓడిపోయి ఉన్నారు, ఏ విషయంలో చేతకని వారికి ఉన్నారు, ఏ విషయంలో నేను ఇక చేయలేనన్న పరిస్థితులు ఉన్నారో నువ్వు చూడు ప్రభా. ఇదిగోనయ్యా, right now I come against all the spirit of oppression and depression in the name of Jesus. I speak healing in the mind, healing in the thoughts. పిరికి తన ఆత్మని ఇప్పుడే యేసు నామములో ఎదిరించుచున్నాము. ప్రతి కృంగిదలని ఆత్మని యేసు నామములో ఎదిరించుచున్నాము. ఇప్పుడే ప్రతి మనసులోకి ఆదరణ, ధైర్యము, బలము, నెమ్మది నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. సమస్త జ్ఞానానికి మించిన సమాధానము నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. దేవా, ఇదిగోని చివరిగా నీ ఆత్మ వరములు వేడుకుంటున్న వారిని చూడు. ఈ లోక కార్యాలన్నింటిని మించి దేవా, నీ సన్నిధి, నీ తోడు, నీ శక్తి, నీ ఆత్మ వరములు వేడుకుంటున్న, నీ ఆత్మలో ఫలించాలని ఆశపడుతున్న వారిని చూడు తండ్రి. ఎవరెవరైతే ఆశపడుతున్నారో ఈ సంవత్సరము బహుగా ఫలించాలయ్యా. మా ఆత్మ వర్ధిల్తున్న రీతిగా మేము అన్ని విషయంలో వర్ధిల్తాము. మేము సుఖంగా ఉంటాము. మేము ఆరోగ్యముతో, జ్ఞానముతో, బలముతో, శక్తితో వర్ధిల్లి దేవుని ఆత్మ కార్యాలు మా జీవితంలో రుజువు చూసి దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారిగా, ఆత్మ ఫలములు కలిగిన వారిగా, వరములు కలిగిన వారిగా, అన్ని విషయంలో క్రీస్తు కొరకు పోరాడే సైన్యముగా నిలబడతామని తెలియజేస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.